వెల్కమ్ టు లక్ష్మీనరసింహ అగ్రికల్చర్ ఛానల్. నేను మీ రైతుపేట శివారెడ్డి. మనం వచ్చేసి ఇక్కడ ఫీల్డ్ వచ్చినాము మధ్యనాయనపల్లి దగ్గర గుట్టికిందపల్లి మొలకల్చెరు మండలము. రైతు వచ్చేసి నాగరాజ్ అన్న. మనకు వచ్చేసి 25-30 రోజులు అవుతుంది కర్బూసాకు. దోస తోట 25 రోజులు. లాల్పూర్ సీడ్ 30 అయితే బాగా వచ్చింది, 90% వచ్చిందంట జర్మినేషన్. అన్నతో ఒకసారి మాట్లాడదాము. ఇది స్ప్రేయింగ్కి అయితే మనము ల్యానోవో దానికి కావాలి. ల్యానోవో రాన్ఫెన్ బెస్ట్ అగ్రోల్ది రాన్ఫెన్ యాక్రాబెట్ ధోనికి వచ్చి యాక్రాబెట్ దాంట్లోకి వచ్చేసి యాంట్రకాల్ ఇచ్చినాము. ఈ 4 కాంబినేషన్లతో ఇచ్చినాము. బాగా పనిచేసింది. ఒకసారి రైతు మాటల్లో ఏం చెప్తాడో విన్నాం. నమస్తే నాగరాజ్ అన్న. నమస్తేనా. ఇప్పుడు మన కర్బూజ దోస తోట ఎట్లుంది? దోస తోట అయితేనా ఇవి కొట్టే కొద్దికి రిజల్ట్ అయితే ముందు ఉన్నదానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది అనమాట. అవునులే, గ్రోత్ బాగుంది. తోట ఇప్పటికైతే బాగుంది. అవునులే, బాగుందినా. ఓకే. మొన్న ఇవి స్ప్రేయింగ్ అయినాక బాగుందంట. ప్రతి ఒక్కరు ఈ కాంబినేషన్ తో లెనోవా కనుకవది లెనోవా యాక్రాబెట్ బిఎస్ఎఫ్ యాక్రాబెట్ దాంట్లోకి వచ్చేసి యాంట్రకాల్ బేర్ కంపెనీది యాంట్రకాల్ రాన్ఫెన్ లినోవా యాంట్రకాల్ యాక్రాబెట్ ఈ 4 కాంబినేషన్తో కొట్టినాడు. నెంబర్ 1గా ఉంది రిజల్ట్. తోట కూడా బాగా మొలకెత్తిన విత్తనాలు 90% జర్మినేషన్ అయింది. ఎక్సలెంట్గా ఉంది తోట. ప్రతి ఒక్కరు లాల్పూర్ పెట్టుకోండి, బాగుంది సీడ్. ఓకే, అయితే బాగా వచ్చింది. అవునులే, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చేసి మనకు ఎక్కువ మంచు పడుతుంది, పొగ మంచు వల్ల ధోని పడుతుంది. ధోనికి ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు యాక్రాబెట్ యాంట్రకాల్ దాంట్లోకి రాన్ఫెన్ వేసి కలిపి కొట్టండి. ఆ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్కరు ఈ కాంబినేషన్ కొడతారని కోరుకుంటున్నాం. నమస్తే, థ్యాంక్ యూ.